మమ్మీ డాడీ బిగ్ డాడీ షావ్లిన్ మాంక్ కట్టుకున్నట్టు కట్టుకోవాలి ఇక పిల్క. ఆహా మరి మీకు ఎట్లా అనిపిస్తుంది కింద కామెంట్లో మెన్షన్ చేయరు పిల్క మంచిగా ఉందా లేకపోతే 2024 లెక్క ఉందా అది కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయరు ఎట్లన్నా చూస్తా నేనా. హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఎట్లరు మరి కొత్త పిల్క ఎట్లా ఉందో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయాలా. చూస్తారు కదా పిల్క కట్టేసిన పైన అస్సలు అయితే లేదు బాయ్ మైండ్ పనిచేస్తలేదు జుట్టు పెద్దగా కొద్ది మైండ్ పనిచేస్తలేదు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మార్నింగ్ అయితే 11 అవుతుంది. నా వెయిట్ అయితే చెక్ చేసుకుందాం ఒకసారి. సో వెయిట్ డ్రాప్ అయిపోతుంది. సో అందుకనే కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువ అవుతుంది. సో నా వెయిట్ ఎంత ఉందో చూద్దాం ప్రజెంట్ వెయిట్ చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్ చూస్తురా నేనైతే వెయింగ్ మెషిన్ పైన నిల్చున్నా. సో వెయిట్ అయితే 62.9 చూస్తురా వెయిట్ అయితే 62.9. వాయమ్మో ఓరు నాయనో మనం అనుకున్న వెయిట్ అచీవ్ అయిపోయింది బాయ్. సో యాక్చువల్లీ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా ప్రజెంట్. సో సేమ్ అట్లనే ఉంటున్నా. సో దానివల్ల ఏంటంటే లైక్ యాక్చువల్లీ పొద్దున పూట కూడా బీట్రూట్ జ్యూస్ తాగుతుండే. బట్ యాక్చువల్లీ ఈ టైమింగ్స్లో ఏంటంటే లైక్ జిమ్కి తొందరగా వెళ్ళడం వల్ల మనకి కుదరట్లేదు. నాకు బీట్రూట్ జ్యూస్ తాగిపోతే కొంచెం హెవీ అనిపిస్తుంది కడుపు. సో అందుకని తాగకుండా వెళ్తున్నా. వచ్చిన తర్వాత మళ్ళీ తాగబోతే అవ్వట్లేదు. నార్మల్గా టీ పైనే ఉంటున్నా వాటర్ తీసుకుంటున్నా అస్సలు ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. సో అందుకనే గ్రాడ్యువల్గా ఇంకొక 2 kgs అయితే డౌన్ అయిపోయింది. 65 ఉండే కదా మనది 63కి పడిపోయింది. సో 62 కూడా వచ్చింది అనమాట. ఈవినింగ్ అయితే 62 కూడా అవుతుంది. ఇప్పుడు కొంచెం కడుపులో వాటర్ అవి ఉన్నాయి కాబట్టి మనకు 63 అనిపిస్తుంది. సో నార్మల్గా అయితే 62నే అప్రాక్సిమేట్గా అయితే 62 వెయిట్ మనది. పిల్క అయితే ఎట్లుందో మరి కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయాలా. నిన్న అయితే ఫుల్ హెడేక్ వస్తుండే. సో అందుకని ఇక మనం ఏం చేసామంటే ఇక నవరత్న తైలం ఉంది ఇక నవరత్న తైలం పెట్టుకొని మంచిగా పిల్క కట్టేసిన ఇక దిమాగ్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడైతే కిందికి అయితే పోతున్నా. ఆకలి అవుతుంది నాకు దమ్ అవుతుంది బాయ్. సో ఫ్రెండ్స్ ఇక మన వాళ్ళు అందరూ అడుగుతుండే అన్న కార్ను ఒకసారి చూపి అని చెప్పేసి. సో కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చాలా రోజులు అయిపోయింది కార్ స్టార్ట్ చేయక. సో నార్మల్గా మనది పెట్రోల్ వేరియంట్ తీసుకుంది అదే అనమాట. సో మనకి వీలైనప్పుడే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. డీజిల్ వేరియంట్ అయితే అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక్కసారన్నా స్టార్ట్ చేయాలి. సో చూస్తారు కార్ అయితే రన్నింగ్లో ఉంది. స్టార్ట్ చేసినాము 2 స్టార్ట్ చేసి పెట్టినా. వెనకాల డస్టర్ కూడా రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ ఉంది. మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగినాం అంతే 7,838 కిలోమీటర్స్. ఐ హోప్ యూ పీపుల్ కెన్ సీ ఇట్ క్లియర్లీ. అట్లనే కార్ లోపల కూడా చెక్అవుట్ చేద్దాం మనకి బ్లాగ్ ఎట్లా వస్తుంది ఏంది కరెక్ట్గా వస్తుందా కదా. సో యాక్చువల్లీ ఇప్పుడు మనము డీజే ఓస్మో పాకెట్ 3లో అయితే షూట్ చేస్తున్నాం మనము. సో ఇప్పుడు చూస్తారు ఫేస్ ట్రాకింగ్ అయితే ఆన్ ఉంది. ఫేస్ ట్రాకింగ్ ఆన్ ఉంది అండ్ ఓకే బాగుంది బాయ్ పర్లేదు. యాక్చువల్లీ మెయిన్ తీసుకుంది రీజన్ దీనికే అనమాట. లైక్ మన కార్లో పోయినా కూడా సెల్ఫ్ లాగింగ్ బాగుంటుంది. అండ్ నార్మల్గా ట్రావెలింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ ఉంది. XUV 700 పడతా అంటే వర్తే నాట్ బ్యాడ్ వర్తే ఎందుకంటే బాగానే ఉంది. ఇంతకుముందు అయితే వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉండే. బట్ ఇప్పుడైతే నాట్ బ్యాడ్ పర్లేదండి తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ XUV 700 తీసుకుంటే డెఫినెట్లీ గో ఫర్ లగ్జరీ వేరియంట్. ఎందుకంటే మనకు లగ్జరీ వేరియంట్లో అన్ని ఫీచర్స్ వస్తాయి ప్రీమియం ఫీచర్స్. మళ్ళీ తర్వాత మనకు కావాలనుకుంటే దొరకదు. సో యాక్చువల్లీ ఏంటంటే నేను తీసుకున్నప్పుడు లగ్జరీ వేరియంట్ వచ్చేసి అరౌండ్ 8 to 12 months ఉండే వెయిటింగ్ పీరియడ్. 8 to 12 months వెయిట్ చేస్తే కార్ కొనాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. బట్ ఇప్పుడైతే లైక్ 15 to 30 days లోపలే ఇచ్చేస్తారంట కారు. సో డెఫినెట్గా అయితే వెళ్తే కనుక లగ్జరీ వేరియంట్కి వెళ్ళండి. ఒకవేళ వీల్ అవ్వదు నాకు అవసరం లేదు నాకు ఫీచర్స్ అవసరం లేదంటే యూ కెన్ డెఫినెట్గా గో ఫర్ AX5 వేరియంట్. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే AX5లో ఉన్నాం కదా. సో ఇప్పుడు నాకు వద్దనుకున్నా కూడా నేను తీసేసుకో నాకు చాలా ఎక్కువ లాస్ వస్తుంది. సో అందుకే నేను కొన్ని రోజులు వాడతా ఒక 2-3 years అట్లా వాడిన తర్వాత అప్పుడు తీసేస్తే మనకి పైసా వసూలు అవుతుంది. మనం ముందే తీసేసినాం అనుకో మనకి బుక్ అయిపోతాం మనం. ఓకేనా అదనమాట. సో ఇక మన డస్టర్ దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి. ఇగో మన డస్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. చూస్తే డస్టర్ కూడా రన్నింగ్ ఉంది. సో డస్టర్ అయితే మనం నాకు తెలిసి అరౌండ్ 2013లో తీసుకున్నాం బాయ్ డస్టర్. ఇంకా నడుస్తుంది డస్టర్ ఇంకా నడుస్తుంది. ఇక అప్పుడు డస్టర్తోనైతే ఒక ఆట ఆడుతుండే మేము. 1,60,000 తిరిగింది. డీజిల్ వేరియంట్ ఇది. అండ్ మనం అప్పుడు డస్టర్ తీసుకున్నప్పుడు దీని ప్రైస్ వచ్చేసి మనకి 9.1 ఏమో పడ్డది. 9.1 నాకు తెలిసి ఇప్పుడైతే ఇప్పుడు యాక్చువల్లీ డస్టర్స్ లేవు. బట్ డస్టర్ ప్లేస్లో సేమ్ డిజైన్తో వేరే కార్స్ వస్తున్నాయి. ఆ కార్ పేరు కూడా మీరు కూడా కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయరే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి షార్ప్ 12 అవుతుంది. ఆకలి అవుతుంది నాకు. యాక్చువల్లీ జిమ్కి వెళ్ళలేదు కొంచెం అన్ఈజీగా ఉండే. సో అందుకని జిమ్కి వెళ్ళలేదు. అన్ఈజీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోరు బాయ్ జిమ్కి వెళ్ళకూరి. మంచిగా ఇంత తినేసి మంచిగా రిలాక్స్ అయిపోరు.
అనీజీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జిమ్కి వెళ్ళొద్దు, ఓకేనా? సో కొంచెం అనీజీగా ఉండే, సో అందుకని ఏం చేస్తాను అంతే, ఆకలి అవుతుండే కొంచెం. సో రొట్టెలు అయితే రెడీ చేయించుకున్నాను. చూసురా మా చిట్టి అయితే ప్రిపేర్ చేసింది రొట్టెలు, ఎల్లిపాయలు, ఓకేనా? మొత్తం స్టాక్ రెడీ ఉంటుంది. అండ్ మై ఫేవరెట్ గోకరకాయ ఇంకా బెండకాయ. వామ్మో నాయనో, చూస్తురా పిల్లలు, గోకరకాయ ఇంకా బెండకాయ అనమాట. మరి రొట్టెలకి గోకరకాయ కాంబో ఎట్లుంటుందో మరి మీరు కూడా కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయరు బాయ్. గోకరకాయ అయితే చాలా బాగుంటుంది కాంబో రొట్టెలకి. మీరు ట్రై చేసి ఉంటే మీరు కూడా చెప్పరు మరి ఎంతమంది గోకరకాయ ఇష్టమో. అండ్ బెండకాయ చూస్తే బెండకాయ ఎందుకు మంచిగా కూడా తెలిసిన మీకు కూడా, బెండకాయ ఇట్లా ట్రై చేయరు. అప్పుడప్పుడు అట్లా మనకు నచ్చిన ఫుడ్ తినాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను ఎట్లా ఒకటే మీల్ తీసుకుంటా కదా, సో ఆ మీల్ సాటిస్ఫైయింగ్ ఉండాలి కాబట్టి సో గోకరకాయ బెండకాయ వేసుకున్నా, గిన్నెలు పక్కకు పెట్టేసాయి. సో ఎల్లిపాయలు అయితే వేసుకున్నా, నిమ్మకాయ అయితే వెండుకోవట్లే ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ పొద్దున్నే నేను గ్రీన్ టీలోకి తాగేసాను నిమ్మకాయ. సో ఎక్స్ట్రా అవసరం లేదు బాయ్, ఎందుకంటే హెడేక్ కూడా ఉంది కాబట్టి ఎక్స్ట్రా అవసరం లేదు. ఇక మిరపకాయ చూస్తారు కదా, పచ్చి మిరపకాయ నేను తినను, కడుపు మండుతుంది. చాలా రోజులు అయిపోయింది బాగా ఇట్లా సాటిస్ఫైయింగ్గా తినాక. గోకరకాయ ఫస్ట్ది, గోకరకాయతో పాటు ఎల్లిపాయ. అమేజింగ్ అంటే అమేజింగ్. అండ్ బెండకాయ, మరి బెండకాయ ఫ్రైకి ఎంతమంది లవర్స్ కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలి. బెండకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. బెండకాయ తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుందని చెప్తారు మా, నిజం కదా? మరి మీరు కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలి. గోకరకాయ బెండకాయ కాంబో మంచి 2 రొట్టెలు అయితే సాటిస్ఫైయింగ్ అయితే తినేసిన. సో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అల్లం చాయ్ కూడా తీసుకోవాలి. అల్లం చాయ్ కూడా తీసుకోకపోతే ఎట్లుంటుంది, మజా రాదు, మైండ్ పనిచేయదు. సో అల్లం చాయ్ ఏంటంటే మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది అనమాట. సో అందుకనే మంచిగా కప్పు నిండా అల్లం చాయ్ ఒకటేసారి తాగుతాను నేను. ఇంతకుముందు అయితే 2-3 సార్లు తాగుతాను, కానీ ఇప్పుడు సింగిల్ టైం చేసుకున్నా, అది కూడా సాటిస్ఫైయింగ్, కడుపు నిండిపోవాలి అల్లం చాయ్. సో అందుకనే 3 cheers బేబీ. అల్లం చాయ్లోనే ఒక స్పూన్ కాఫీ పొడి కూడా వేసుకున్నా, కొంచెం మైండ్ షార్ప్ అవుతుందని. ఆహా, ఓహో, నవరత్న తైలం. మరి ఎంతమంది నవరత్న తైలంకి ఫ్యాన్స్లో కింద కమెంట్లో మెన్షన్ చేయరు. అందరు ఇదే పెట్టుకుంటారు, చల్లని కూల్ అంటారు కదా, ఒట్టకాయల కూల్. ఇక మా చిట్టి అయితే హెల్ప్ చేస్తుంది నాకు. ఆల్రెడీ పిలక కూడా కట్టిన చూడు. అబ్బా వామ్మో నాయనో, అబ్బా హాహా, బరువు ఉంది. పిలక చూస్తే ఎట్టవుతుందా, వాయమ్మో ఓరు నాయనో, ఉండ తయారైంది పిలక. జుట్టు పెంచినాం కదా, అసలు బరువు అయిపోతుంది మొత్తం హెడ్కి. బా ఇక మా చిట్టి మళ్ళీ పోస్తుంది. ఇక ఇప్పుడు నవరత్న తైలం నెత్తిలో పోసి మంచిగా రుద్దుతుంది. బాబా అమ్మో నాయనో, మమ్మీ డాడీ, బిగ్ డాడీ, అమ్మో నాయనో. ఆహా, తైలం పట్టి తల నిన్ను ఓ నమ శివాయ, ఒంట్లో నరాలు స్పందించేలా. వాయమ్మో నాయనో, ఎక్కడ పిల్క అది, గుబి పువ్వు ఉన్నట్టు ఉంది కదా పైన పిల్క. మరి పిల్క ఎట్లుందో కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలి పిల్లలు. మొత్తానికి అయితే పిల్క అయితే రెడీ అయిపోయింది. వాయమ్మో నాయనో, పెద్ద పిల్కే అది. మరి పిల్క ఎట్లుందో కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలా.
జర మైండ్ జర చల్లగా ఉంది బాయ్ ఇప్పుడు. ఇక చల్లగా ఉంది, ఇక రిలాక్స్ అయితే. ఇక అల్లం చాయ్ తాగి ఇక స్ట్రీమ్ టైం అనమాట ఇప్పుడు. ఇక మన నేయాన్వి ఏం చేస్తుంది చూద్దాం. మా జెట్ మ్యాన్ చూస్తున్నా, మా జెట్ మ్యాన్ వాయమ్మో నాయనో. మా జెట్ మ్యాన్ కిస్ పెట్టు బేబీ. నేయాన్వి కిస్ పెట్టు నాకు. నేయాన్వి కిస్ పెడతా చూడండి. నాకు పెట్టు, నాకు. వాయమ్మో నాయనో. ఇక్కడ 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 ఇక దిగు మళ్ళీ తర్వాత ఎత్తుకుంటా. తర్వాత వస్తున్నా. మా టప్పాస్ బాలు, మా తన్వి, మా సాన్వి వాయమ్మో ఓరు నాయనో.